ఇవిడిగా అభిషేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇవిడిని బలపరచండి. అపగయాలనే ఇవిడిని శక్తితో నింపండి. ఏదైతే నేను లోచున్నదో, ఏదైతే వేదనదో, ఏదైతే బాధనదో, ఏదైతే కష్టమో దేవుని శక్తిని పొందుకొని ఆ బాధలో ఆ యొక్క కష్టములను ఈ ఆరాధనలో ఈ అభిషేకం ద్వారా దేవుని హస్తము వెంటనే వచ్చింది. దేవుని శక్తిని తాకి ధైర్యం పొందుకో. దేవుని కుటుంబ స్థితిని మార్చబోతున్నాడు. మరి చక్కని అభిషేక ప్రార్థనలో పాస్టర్ గారు ఇద్దరికి ప్రార్థన చేశారు. మరి మొదట మరి సహోదరుడికి, తర్వాత సహోదరికి ప్రార్థన చేసి మీరు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ సహోదరుడు సాక్ష్యం చెప్తారు. మరి శ్రద్ధగా విందాం. చెప్పండి. ఎవరైతే చెప్పలేరో వాళ్ళకి కూడా ధైర్యం మరి సాక్షి ధైర్యం చెప్పాలి. మరి సాధ్యం ఏంటంటే దేవుడు వందనాలండి, పాస్టర్ గారికి వందనాలు, మరి పాస్టర్ గారికి కూడా వందనాలండి. కానీ సాధ్యమే చెప్పడం చాలా తక్కువ అండి. మరి ఇక్కడ చెప్పడం అయితే మరి ఇప్పుడే ఫస్ట్ మరి నేను బుధవారం నాడు మా భార్య నేను మా పిల్లవాడు చూడండి మరి సాధ్యం చెప్పే ముందు మరి 2 సాక్ష్యాలు చెప్పాలండి. ఏంటంటే నేను ఇక్కడ రావడం కారణం హనుమంతరావు గారని మాకు పెద్ద అయినా సరే నేను ఫ్రెండ్కి అయితే భావించి ఆయనతో క్లోజ్ ఉంటున్నాను. వ్యాపారవృత్తిగా ఆయన పరిచయం మా మందిరం కూడా వస్తుండేవారు. అయితే ఆయన సాధ్యం ఏంటంటే 2 ఆటోలు అండి. అది ఫస్ట్ పెద్ద పిల్లలేమో వాళ్ళకు కొద్దిగా ఇబ్బందులు వచ్చి దూరం అయిపోయిందండి. పాప హైదరాబాద్, చిన్న పాప కూడా హైదరాబాద్ అంటే 2 పెళ్ళి. ఆ చిన్న పాపకు కూడా ఏదో మనసు బాగోక మరి పాస్టర్ గారికి ప్రార్థన చేశారు. మరి ఆవిడకి యథావిధిగా ఉంది, మంచి స్థితిలో ఉండి ఆవిడకి హైదరాబాద్లో ఉంటానని అదో సాధ్యం వాళ్ళకి ఇచ్చానండి. మరి 2వ సాధ్యం అయితే ఆ పెద్ద పిల్ల హనుమంతరావు గారితో మాట్లాడడం కానీ చేయడం కానీ చాలా దూరంగా ఇంచుమించు 3 సంవత్సరాలు మాట్లాడలేదండి. మరి పాస్టర్ గారు ప్రార్థన చేశారు. వాళ్ళు కూడా మాట్లాడి హైదరాబాద్కి కూడా తీసుకెళ్ళడం వాళ్ళతో ఉండటం జరిగిందండి. ఆ సాధ్యం కూడా ఆలోచించానండి. అంత గొప్ప జరిగిందండి ఇక్కడ. మరి నాకు కూడా హనుమంతరావు గారు 6 నెలల పై నుండి చెప్తున్నారండి. మరి మందిరంకి వెళ్ళడం కదండి, మనం బలంగా ఉండాలి, మా ప్రార్థన చర్చకి రండి ఒకసారి చూడండి అని చెప్పేవారు. పాస్టర్ గారు కూడా హనుమంతరావు గారి ఇంటికి చిన్న ఊరుగా పెట్టుకుంటారు. ప్రార్థనలో చూశానండి. అప్పుడే అనిపించిందంటే రావాలంటే ఏదో ఒక సంస్థ ఏదో సరిపోయింది. అయితే ఇక్కడ రావడం పదవి కారణం ఏంటంటే 3 ఆటలు సమస్యలతో వచ్చానండి. మరి ఒక సాధ్యం అయితే నా బిడ్డ కోసం అండి. నా బిడ్డ మరి 3వ సంవత్సరం వచ్చింది. నా బిడ్డ పరిస్థితి ఎలా ఉందండి, ఇక్కడికి వచ్చే ముందు ఎత్తుకున్న బాధ అండి, కూర్చున్న బాధ. అలాగనే ఏదైనా పెడుతుంటే వాంతులు చేసుకుంటాడు. అంత బలహీనతనండి, చాలా ఇబ్బందిగా పేర్చండి. అంత దుఃఖంతో ఉన్నాను, ఏం చేయాలో తెలియక ఎప్పుడు హనుమంతరావు గారు బదులాడేది, నేను ఆయనకి బదులాడేది. వెళ్ళి పాస్టర్ గారు ఫోన్ చేయండి, మేము వస్తామండి, సమయం అడగండి, వస్తామండి. అభిప్రాయం అనేది ఉండదు. పాస్టర్ గారు చెప్తే వెంటనే రమ్మంటారు వాళ్ళు అని చెప్పేసి అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్తే పలానా బుధవారం నాడు మాకు కుదిరిందని ఫస్ట్ రోజు నైట్ ఆ యాలు వచ్చాడు నా భార్య నా బిడ్డని మరి చెప్పాను. సంవత్సరం గారితో 3 సంవత్సరాలు చెప్పాను. నా బిడ్డలా ఉన్నాడంటే నా బిడ్డకి మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేశారంటే దేవుడు ఎంతో గొప్ప చేశానండి. ఆ నైట్ మరి తినడం జరిగింది, పాలు తాగడం జరిగింది. దేవుడు దేవుడు అంతగా సాయం చేశాడు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే 5 నెలల నుండి మాకు ఇంట్లో వస్తువు కనపడలేదండి. మరి కాసున్నారు బంగారం, మా పిల్లల మనసు అది తొలుసు చేసామండి. మరి చేసిన 10 రోజుల తర్వాత కనపడలేదు. పిల్లలు అడిగితే నైట్ ఉంది, మేము చూసాం కూడా, పక్కన చూస్తే కనపడలేదని చెప్తే చాలా దుఃఖపడ్డాం. ఇల్లందరిని ఎత్తుకోం, అదన్నీ ఎత్తుకో, అక్కడ ఎత్తుకోం, చెత్త దెబ్బలన్నీ ఎత్తుకున్నాం, పరుపులు ఏమీ ఎక్కడ దొరకలేదండి. మరి 5 నెలల నుండి అలా తపన పడుతుంటే దేవాదేవుడు మరి ఇక్కడికి వచ్చి ఆ సమస్య కూడా వెళ్ళమని చెప్పానండి. మరి దేవుడు ఎంతో నేర్చేసాడు. మరి అది ఇంట్లో పోలేదండి, బయట పోయింది. కానీ అది దేవుడు మైలు పెట్టాడు. అయితే లస్వారం గురువారం సాయంత్రం తెలిసిందండి. మరి మా ఇంకో సమస్య అంటే మా పాప పొంగు చెల్లిందండి. పాస్టర్ గారితో మాట్లాడదామని ఫోన్ చేశాను. అయితే అప్పుడు పరిష్కారం ఏంటంటే ఆ చైన్ ఎక్కడ ఉందో తెలిసిందండి. తెలిసినప్పుడు పాస్టర్ గారు చెప్పాను, పాస్టర్ గారు చైన్ పోయింది, దొరికింది, కానీ అది ఇంకా నా చేతికి రాలేదండి. అది ప్రార్థన చేయండి, శనివారం లోపల చేయాలండి. నిన్న సాయంత్రం వచ్చేసిందండి. మరి సారీ నేను శనివారం శుక్రవారం సాయంత్రం వచ్చిందని శనివారం వస్తానన్నారండి. శనివారం ఇస్తాను, శుక్రవారం సాయంత్రం ఇచ్చేసారో వస్తూ అంత మేలు చేశారండి. ఆ దేవాదేవుడిని
నేను ఏమి ఇచ్చినా నన్ను తీర్చుకోలేనండి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అంత గొప్ప కార్యాలు రెండు చేశాడు. మూడోది కూడా అంత చిన్నదేనండి, అది పెద్దదని అనుకున్నాం కానీ ఈ రెండేది పోయిన తర్వాత మూడోది పెద్ద సమస్య కదండి. దేవుడు తీర్చేస్తాడని నేను నమ్ముతున్నానండి. దేవుడికి ఈ ఇదివైన ప్రార్థన దేవుడు దీవించింది కదా. సాక్షి సహోదరుడు చెప్పిన సాక్ష్యం బట్టి దేవుని వందనాలు. 18వ తారీఖు ఫిబ్రవరి 18, 2026 దేవుని సన్నిధికి వచ్చాను. జాతీయ నిన్నమ్మ ఎప్పుడు వచ్చారు? ఫిబ్రవరి 18. ఫిబ్రవరి 18 బుధవారం. ఆ తర్వాత 22 అభిషేక ఆరాధనకు వచ్చారు. 22 అభిషేక ఆరాధనకు వచ్చారు. ఈరోజు డేట్ ఎంత? ఎన్ని రోజులు గ్యాప్? వారం కూడా కదా. శుక్రవారం మన మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ బంగారు చైన్ తీసుకు దేవుని సన్నిధికి వచ్చాను. అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ నేను పాస్టర్ గారు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తాం. చూడండి, ఏమి తినని బిడ్డ తిన్నాడు. రెండవది బంగారు కొలిసిపోయింది. 5 నెలల నుంచి వారు దాని గురించి బెంగ పెట్టుకున్నారు. ప్రార్థన అభిషేక ప్రార్థన ఏమని చేశారు? నీ బెంగలన్నీ తీరుస్తాను. దేవుడు తీర్చాడు. ఒక గ్రామం అంటే ఇంచుమించు 15,000 పై చిలుకుంది. ఏమ్మా చక్కగా మరి పోయిన బంగారం దొరికింది, చక్కగా గొలుసు దొరికింది. మూడోది ఒక విషయంలో కార్యం చేశాడు. నాకెన్నో మేలున్నా చేసి నీకేమి చెల్లించను. నాకిక ఆశలు నీవను ఆశని నీవే ఆశలు నీవే. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి అడిగితే అది నీ కన్నీటిని తుడిచాడు.